నమస్కారం కృష్ణారావు గారు. ఐవీఆర్ టాక్స్కి పునఃస్వాగతం. మొన్న అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ అసలు హైదరాబాదు నగరం అంటే హైదరాబాదు, ఇప్పుడు సైబరాబాదు, ఇంకోటి మూడో సిటీ కూడా చెప్తున్నారు. ఈ హైదరాబాద్ నగరం ఇంత అభివృద్ధి పొందడానికి బీజం వేసింది, రూపకల్పన చేసింది నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు అని చెప్పారు. చెప్పిన తర్వాత దాన్ని చంద్రబాబు నాయుడు గారు ముందరకు తీసుకుని వెళ్ళారు. అట్లాగే రాజశేఖర రెడ్డి గారు కూడాను దాన్ని కొనసాగించారు. అందువలన హైదరాబాదు ఈ విధంగా డెవలప్ అయింది అని చెప్పేసి ఆయన చెప్పారు. అంటే హైదరాబాద్ డెవలప్మెంట్లో వీళ్ళు ముగ్గురికి ఒక విధమైనటువంటి కితాబు ఇవ్వడం జరిగిందనమాట. సో మరి అప్పుడు ఐ థింక్ రేవంత్ రెడ్డి గారు కూడా మరి గవర్నమెంట్లో ఉన్నారా, కాంగ్రెస్లో లేదు నాకు తెలియదు, కానీ బట్ ఆయన ఈ విధంగా అనడం దాని మీద, అంటే మీరు కూడా ప్రభుత్వంలో పనిచేశారు కాబట్టి దీంట్లో నిజానిజాలు ఎంతవరకు ఉంటుంది, మీరు ఆయన చెప్పిన కామెంట్స్ మీద ఏ విధంగా స్పందిస్తారు? మొట్టమొదటిది జనార్దన్ రెడ్డి గారు, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి రోలు చాలా చాలా లిమిటెడ్. కానీ ఫౌండేషన్ స్టోన్ సైబర్ టవర్స్కి వేసింది ఆయన టైంలోని, ఆయన పేరు ఉందంటారు. బట్ ఆ టైంలో దీని మీద డిస్కషన్ కానీ ముందుకు తీసుకుపోవాలనే దాని మీద కానీ పెద్దగా యాక్టివిటీ లేదు, యాక్షన్ లేదు, ముందుకు తీసుకుపోవటం అయితే జరగలేదు. రెండోది ఆయన పీరియడ్ కూడా షార్ట్. కాంగ్రెస్లో ఎవరిని ఉన్నివ్వలేదు కదా ఎక్కువ కాలం, 1 year 1.5 year చీఫ్ మినిస్టర్. సో ఏదైనా చేసి దాని ఎఫెక్ట్ తీసుకొచ్చేటటువంటి పరిస్థితి కూడా ఆయనకు లేదు. అది వన్ పోర్షన్ అబౌట్ ఇట్. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి తర్వాత మళ్ళీ ఆయన కూడా వచ్చాడు. విజయ భాస్కర్ రెడ్డి గారు కూడా వచ్చారు. ఇన్ఫ్యాక్ట్ విజయ భాస్కర్ రెడ్డి టైంలోనే ఫైనల్గా కాంగ్రెస్ పోయి మళ్ళీ ఎన్టీ రామారావు వచ్చాడు. ఎన్టీ రామారావు 6 నెలలు ఉన్న తర్వాత చంద్రబాబు నాయుడు గారు రావడం జరిగింది. హైదరాబాద్, సైబరాబాద్, ఐటీ వరకు క్రెడిట్ ఇవ్వాలి అంటే చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వాలి, ఇంకెవరికి దాంట్లో స్థానం లేదు, దాంట్లో ఏమీ డౌట్ లేదు. వచ్చాడు సరిగ్గా సిటీ అటువంటి పంథాకి ఎవరైనా తీసుకుపోవటానికి ఉన్నారా అని వెయిట్ చేస్తుంది. ఆ టైంలో సీజ్ చేశాడు, ఆయన సీజ్ చేశాడు, చాలా వర్క్ చేశాడు, దాంట్లో ఏమీ డౌట్ లేదు. అది ఐ మీన్ మాన్యుమెంటల్ వర్క్ అంటేనే చెప్పాలి, లేకపోతే ఇన్ని ఇన్స్టిట్యూషన్స్ వచ్చేవి కాదు. ప్రతిదీ ఒక ప్రాజెక్ట్ కింద తీసుకురావటానికి ఐ మీన్ శాయశక్తులు వడ్డాడు. దాంట్లో ఐ మీన్ ఏది ఇంకా నో అని చెప్పడానికి వీల్లేనంత ఇన్వాల్వ్ అయినాడు కాబట్టి వచ్చేవి. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ కానీ, మైక్రోసాఫ్ట్ వాళ్ళ సెంటర్ ఇక్కడ పెట్టడం కానీ, పోయి కలవటం కానీ, ప్రిపేర్ కావటం కానీ, దాని గురించి మంచి టీం కూడా ఉంటుంది. దాంట్లో ఏమి అంటే అప్పుడు ఆయన ఇన్ఫాక్ట్ రామలింగరాజు గారిని పక్కన కూర్చోబెట్టి బిల్ గేట్స్ని తీసుకొచ్చిన, ఫస్ట్ హైదరాబాద్ తీసుకొచ్చారు, చంద్రబాబు నాయుడుకి వచ్చింది. ఆ విధంగా సాఫ్ట్వేర్కి మూత ఇచ్చాడు. ఇన్ఫ్యాక్ట్ బిల్ గేట్ ఆ టైంలో రావటం కానీ, ఈ మైక్రోసాఫ్ట్ బిల్ గేట్స్ కలిసి వచ్చాడు కదా, ఢిల్లీలో పోయి కూర్చొని ప్రెజెంటేషన్ అది కూడా చేసి వచ్చాడు. దానికోసం చాలా ప్రిపేర్ అయినాడు. ఏదో జస్ట్ లైక్ దట్ పోవటం కాదు, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ప్రిపేర్ చేసుకొని తీసుకొని చాలా వర్క్ చేశాడు. రెండోది మంచి టీం కూడా ఉండింది ఆయనకు సపోర్ట్ చేయడానికి. ఆఫీసర్స్ టీమును కూడా మంచిగా పెట్టుకున్నాడు. చాలా అంటే ఈ ఐటీ సైడు మంచి పట్టున్న వాళ్ళు, దాని సైడు ఐడియా ఉన్నటువంటి ఆఫీసర్లు. పేషిలోనే రణదీప్ సుధాన్ అని ఆఫీసర్ ఉండేవాడు. అతను ఎక్స్క్లూజివ్గా ఐటీ ఇష్యూస్ డీల్ చేసేవాడు. సత్యనారాయణ గారు ఇంకో ఆయన కూడా ఐటీ సైడ్ చాలా, ఆయన కాంట్రిబ్యూషన్ రిమార్కబుల్. దెన్ ఈ గవర్నెన్స్ వీటి మీద చాలా వర్క్ జరిగింది. అందుకనే సైబరాబాద్ అట్లా ఎక్స్పాండ్ అయింది. అన్ని ఇన్స్టిట్యూషన్స్ వచ్చాయి, ఇండస్ట్రీస్ వచ్చాయి. అసలు హైదరాబాద్ రూపురేఖలే మారిపోయినాయి. ఇన్ఫ్యాక్ట్ ఓవర్ ఎంఫసిస్ హైదరాబాద్ మీద చేశాడు అనేది ఒక పాయింట్. అదే టైంలో ఆయన కొంత డిస్పర్స్ చేసి కొంత వైజాగ్ ఎక్కడికైనా పెట్టుచుండి ఉంటే ఇంకా బాగుండి ఉండేది. అది చేయకుండా హైదరాబాద్ మీదనే చేయటం వల్ల అంతా ఇక్కడనే ఫోకస్ అయిపోయింది. అదొక పాయింట్. రాజశేఖర్ రెడ్డి గారు యాక్చువల్గా తను అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమనుకున్నాడంటే, అర్బన్ ఏరియా మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశాడు కాబట్టి రూరల్ బ్యాక్క్లాష్ వచ్చి చంద్రబాబు నాయుడు ఓడిపోయినాడు. కాబట్టి నేను అర్బన్ ఏరియా మీద పెద్దగా కాన్సన్ట్రేట్ చేయను, ఈ
ఫ్రీ బిల్ పంచడం వీటి మీదనే పెట్టుకుంటాను రూరల్ అనేటటువంటి పంథాతో వచ్చాడు. కాబట్టి ఆయన పీరియడ్లో కొంత అంటే ఒకటి హామ్ చేయలేదు, జరిగిన మంచిని వెనక్కు నెట్టలేదు, రివర్స్ చేయలేదు, ప్రోగ్రెసివ్గా ముందుకు కూడా తీసుకుపోలేదు. ఇంకోటి ఏంటంటే మొత్తం ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ అటు వచ్చాయి, ఎటు ఈ మాదాపూరు గచ్చిబౌలి సైడ్ వచ్చాయి. అక్కడ వీళ్ళు ల్యాండ్ కొనుక్కొని డెవలప్ చేసుకున్నారని ఈయన ఇంకో సైడ్ చేయడానికి ప్రయత్నం చేశాడు. అదే వీళ్ళకి ఇన్ఫోసిస్ వాళ్లకు అక్కడ ఇది ఘట్కేశ్వర్ దగ్గర ల్యాండ్ అలొకేట్ చేసి ఆ సైడ్ డెవలప్ చేయడానికి కొంత ప్రయత్నం అయితే చేశాడు. దానికన్నా ఎక్కువ రాజశేఖర రెడ్డి ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ బెనిఫిట్ పొందినవాడు రాజశేఖర రెడ్డి. రాజశేఖర రెడ్డి వచ్చేటప్పటికి హైదరాబాద్లో అంతకుముందు ఈ ఇండస్ట్రీ డెవలప్మెంటు దీనివల్ల రియల్ ఎస్టేట్ భూమికి వెళ్ళిపోయిన టైంలో గవర్నమెంట్ ల్యాండ్స్ అమ్మటం మొదలెట్టాడు. అంటే పీక్లో అమ్మటం మొదలెట్టాడు. సో మంచి వాల్యూ వచ్చింది. ఆల్మోస్ట్ ఆల్ ఆ పీరియడ్లో ఐ థింక్ ఈ భూములు అమ్మటం వల్ల 10,000 కోట్ల దాకా వచ్చిందనుకుంటా. అదంతా దీని మీద పెట్టాడు. దీని మీద తను సంక్షేమ పథకాల మీద పెట్టి ప్రజల్లో ఒక రకంగా మంచి ఇమేజ్, పూర్ ఇమేజ్ని కల్టివేట్ చేసుకోగలిగాడు. దానికి కావాల్సిన ఫౌండేషన్ మాత్రం వేసింది చంద్రబాబు నాయుడు గారు. ఓవరాల్ డెవలప్మెంట్ చంద్రబాబు నాయుడు గారికి ఇస్తారు. అవుటర్ రింగ్ రోడ్ హైదరాబాద్ మొత్తం చేసి అది రాజశేఖర రెడ్డి గారు ఎక్కువ చంద్రబాబు నాయుడు గారికి మొదలు పెట్టాడు, ఆ లెవెల్కి తీసుకొచ్చాడు. ఈయన ఆపలేదు అంతవరకు. లైక్ పీవీఆర్ ఎక్స్ప్రెస్ వే, పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ వే అంతా చంద్రబాబు టైంలోనే ప్లానింగ్ అది జరిగింది. మేబీ ఈయన వచ్చినప్పుడు అట్లా ఓఆర్ఆర్ కూడా ఆపి ఉండొచ్చు, ఆపలేదు, అంతమటుకు పోనిచ్చాడు. బట్ ఎక్స్ట్రాగా కొత్తగా ఈయన ఇనిషియేటివ్ తీసుకొని అర్బన్ ఏరియాలో వచ్చేసినవి ఏవీ లేవు. ఇన్ఫ్యాక్ట్ మెట్రో రైలు హైదరాబాద్కు ఇంకో టర్మ్ చంద్రబాబుకి వచ్చి ఉంటే అప్పుడే వచ్చి ఉండేది. ఆయన ఫోకస్ చేశాడు దాని మీద. బట్ ఎప్పటికీ టువర్డ్స్ ది ఎండ్ ఆఫ్ 10 years ఎండ్కు దాని మీద కాన్సన్ట్రేట్ చేశాడు. అప్పుడే శ్రీధరన్ను పిలిచి మొదలెట్టాడు. ఈ లోపల పవర్ పోయిన తర్వాత రాజశేఖర్ దాన్ని పక్కన పడేశాడు, దాన్ని ముట్టుకోలేదు. ఇదే కారణం. ఇక్కడ ఇంకెక్కువ ఇన్వెస్ట్మెంట్ కొత్తవి పెడితే నాకు రూరల్లో బ్యాక్లాష్ వస్తుంది. ఆ బ్యాక్లాష్ వచ్చే చంద్రబాబు నాయుడు ఓడిపోయినాడు. కాబట్టి నేను వాటిని ఇంకేం ముట్టుకోను, ఉన్న వరకు కంప్లీట్ చేస్తాను. అంతవరకు మంచి ఏం చేశాడంటే ఉన్న వరకు కంప్లీట్ చేశాడు, కొత్తవేమీ ముట్టుకోలేదు. మెట్రో రైలు అందువల్లే వెనక్కిపోయింది. ఇన్ఫ్యాక్ట్ అప్పుడు మెట్రో రైలును తీసుకొద్దామని నేను నా ప్రయత్నం ఏదో చేయగలిగింది పోయి ఢిల్లీకి పోయి శ్రీధరన్ను ఆయన కలిసి వచ్చాను, మళ్ళీ రాజశేఖర రెడ్డి గారికి తీసుకొచ్చాను. బట్ పెద్దగా దాన్ని పట్టించుకోలేదు, ముందుకు తీసుకుపోలేదు. సో ఓవరాల్గా హైదరాబాద్ డెఫినెట్లీ. అండ్ దెన్ కృష్ణా వాటర్, అదొక పెద్ద కాంట్రిబ్యూషన్. చంద్రబాబు నాయుడు చేసిన పెద్ద కాంట్రిబ్యూషన్ ఏంటంటే కృష్ణా వాటర్ పెద్ద ఎత్తున హైదరాబాద్కు రావడానికి ఆ వాటర్ వర్క్ను చేసింది కూడా చంద్రబాబు నాయుడు. దాంట్లో సో అదొక మేజర్ కాంట్రిబ్యూషను. సైబరాబాద్ ఒక మేజర్ కాంట్రిబ్యూషను. అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హైదరాబాద్లో చాలా పెద్ద కాంట్రిబ్యూషను. ఇవన్నీ డెఫినెట్లీ ఆయన క్రెడిట్కి ఇవ్వాల్సిందే. కానీ దీంట్లో నేదులమల్లి జనార్దన్ రెడ్డి గారికి కానీ రాజశేఖర రెడ్డి గారికి ఎంతవరకు క్రెడిట్ అంటే దాన్ని మళ్ళీ రివర్స్ చేయకుండా కంటిన్యూ చేసినట్టు. కొత్తవేవి ప్రారంభించలేదు కానీ ఉన్న వాటిని ఫంక్షనల్ చేశాడు, పూర్తిగా తీసుకుపోయినాడు. బట్ ఇంకో రకంగా ఆయన పెద్ద బెనిఫిషరీ. ఈయన పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్ వలన రియల్ ఎస్టేట్ భూమిని ఎన్కాష్ చేసి భూములు అమ్ముకొని ఫ్రీబీస్ పంచాడు. సో ఆ రకంగా పొలిటికల్గా పెద్ద అడ్వాంటేజ్ తీసుకున్నాడు. ఇది మన రేవంత్ రెడ్డి గారు చెప్పిన స్టేట్మెంట్లో వాళ్ళు పేర్కొన్న ముగ్గురు వాళ్ళలో మధ్య చంద్రబాబు నాయుడు గారు మీరు ఎక్కువ కితాబిస్తారు. సరే, మంచి విషయం చెప్పారు. నమస్కారం.